దండం పెడతా సార్ కూరగాయలు అన్ని అయిపోయినాయి సార్ ఇద్దరు ఒకటేనా కూరగాయలు తీసుకోండి సార్ కొన్ని ఆయన పేరు ఏం పేరో చెప్పాను. హలో గైస్, వెల్కమ్ టు స్వామి ఆఫీసర్స్. ఈ రోజు వీడియో వచ్చి కూరగాయల మార్కెట్ లో బండ్లకి అంతా ఫైన్లు వేసినాం. ఒక్కొక్కరికి అయితే మొత్తం తడిసిపోయింది. సార్ మీకు దండం పెడతా సార్, మీకు దండం పెడతా సార్, నా బండిని ఇప్పుడు కాదు తర్వాత ఒకవేళ పట్టుకుంటే అప్పుడు కడతాను సార్, అప్పుడు కడతా సార్ అని క్రేజీ అంటే క్రేజీ వచ్చింది వీడియో. గాయస్ వీడియో చూసేందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ మనం 20K దగ్గర ఉన్నాం, తొందరగా సబ్స్క్రైబ్ కొట్టండి గాయస్. ఇంకా మరిన్ని వీడియోలు ఎన్నో తీస్తా, మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మీకు ఏ వీడియో కావాలో నేను చేసి పెడతా, మీకు ఫన్ వచ్చేటట్టు నేను చేస్తా. ఎంత ట్రై చేయాలంటే అంత ట్రై చేస్తాను నేను. కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియో చూద్దాం. సార్ బండ్లు అడ్డగోలే పెడతారు వీళ్ళు. రాసిన 20-30 బండ్ల నెంబర్ రాసిన ఆల్రెడీ. పెడితేనే ఎవరు చెప్పినా కానీ పెడుతురు ఒకటే. ఏ ఊరే? ఊరు పెట్టా ఉన్నారు ఇక్కడ బండి. సార్ రాసిన 20-30 బండ్లు రాసిన ఆల్రెడీ. కొన్ని బండ్ల తాళాలు కూడా గుంజుకున్నా. ఏ ఊరు? అలా చేసి ఆగాను సార్ బండి. నేను ఏ ఊరు? నర్మటనా? ఇక్కడ అది చెండూరు నుంచి ఇక్కడికి వచ్చినావా? ఊరు పెట్టా ఉన్నారు ఇక్కడ. ఏం పేరు చెప్పు, అక్కడ పెట్టుకోవాలి ప్లేస్ లేదా? ఆటోలు అన్ని తిరుగుతున్నాయి. ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు చెప్పు. ఏ అదే వియా? ఫైన్ కట్టు, 350 రూపాయలు ఫైన్ కట్టు. బండ్లు పెట్టవద్దు ఎప్పుడైనా. ఇప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ బండ్లు పెడితే పెద్ద బండ్లు తిరుగుతలేవు. నేను ఇప్పటికి 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నా. ఫైన్ కట్టాలి, నువ్వు అక్కడ పెట్టుకో. అదంతా సార్ మళ్ళీ సార్ పెడతా. నువ్వు మళ్ళీ సార్ అంటే మళ్ళీ వస్తావా? ఫైన్ కట్టాలి. ఫైన్ రాసిన ఆల్రెడీ 20 బండ్ల ఫైన్ రాసినాం. మీకు ఎట్లా అంటే చెప్తా ఉంటే వినబడతలేదు ఎవరికి. ఫైన్లు వేస్తుంటే అర్థమవుతుంది. పొద్దుగాల నుంచి 50 బండ్ల దాకా వేసినాం ఫైన్. కట్టు 350 కట్టు. దండం పెడతా సార్ కూరగాయలకు అన్ని అయిపోయినాయి సార్. దండం పెడతా సార్ కూరగాయలకు అన్ని అయిపోయినాయి సార్. పైసలు కూరగాయలు అమ్మే పైసలు లేవా? ఇప్పుడు అన్ని తీసుకున్నాం సార్. ఏ బాబా ఏమైంది? పైసలు కట్టు. ఇప్పుడు మేము తీసుకున్నాక ఇప్పుడు మేము ఎట్లా కట్టాలి సార్? ఫైన్ కట్టే రాసిన ఆల్రెడీ. దండం పెడతా సార్ పైసలు లేదు సార్. పైసలు లేదే నువ్వు చెండూరు నుంచి వచ్చినావు. తీసుకున్నాం సార్. కూరగాయలు తీసుకున్నావా అమ్మిపోతున్నావు? పైసలు కట్టవా? తీసుకున్నాం సార్. నీ బండి ఆల్రెడీ తాళాలు అక్కడ పోయినాయి ఆల్రెడీ. పైసలు కట్టిపో 450. నువ్వు అడగోలు ఎట పెడుతున్నావు అంటే మొత్తం ఆటోలకి అడ్డం పెడుతున్నావు నువ్వు. నీకు ఇంతకుముందు కూడా చెప్పినా. కట్టు కట్టు 350 కట్టు. కూరగాయలు తీసుకోవే. బండి తాళమే, బండి తాళమే. మీకు చెప్తే అర్థం కాదు. బండి తాళమే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 350 చిల్లర మాకు వద్దు. చిల్లర తీసుకుంటే మా సార్ నిన్ను ఓరు పెట్టమన్నారు. ఇప్పుడు రాసిన మరి రాసిన పరిస్థితి బండ్లు ఎట్లవుతుంది ఆటోలు. ఇప్పుడు ఆటోలు జామ్ అవుతున్నాయి. ఇది ఏంద్రా నీది? నువ్వు పైసలు కట్టి ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సార్ పెడితే నువ్వు ఎంత ఇస్తాం సార్. నేను ఓవర్ పెట్టాను. ఇప్పుడు ఆటోలు జామ్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ లెక్క అవుతుంది. అక్కడ పెట్టుకోవచ్చు బండ్లన్నీ. అక్కడ ఫ్రీగా ఎంత జాగా ఉంది మార్కెట్ లో. నువ్వు పైసలు కట్టవా? గైనతో మాట్లాడతావు. కట్టు కట్టు. ఫోన్ పే కొట్టు. దండం ఎందుకు వెళ్తావు నువ్వు పైసలు కట్టక? నువ్వు బండ్లో ఓవర్ పెట్టావు అన్నారు. ఆటోలకు ఎంత ఇబ్బంది అవుతుంది చూసినావా? ఆటోలకు ఎంత ఇబ్బంది అవుతుంది. తాళం ఈ బండి తాళం. నువ్వు ఫోన్ పే కొట్టు. ఫోన్ పే ఉంటే ఇస్తా కానీ కట్టు. ఏ ఊరు మీరు? ఏ ఊరు అంటే? నిర్మట.
నిర్మటన దోన్పాల దగ్గర దోమలపాడ దోన్పాముల దోన్ పావులనా మా పెద్ద నువ్వు నన్ను ఎందుకు పెట్టాను అట్లేస్తావు అన్న అన్న గో అట్లా మామూలు మీరిద్దరు ఒకటేనా మీరిద్దరు ఒకటేనా పట్టురి 350 450 750 అన్న గో వద్దన్న ఈయన బోకరంగ నువ్వు ఈయన బోకరంగ నువ్వు ఏ అంటే ఎంప్లాయ్ పెట్టుకొని ఏ అంటే ఆయన మావాడు బండి ఆడ పెట్టేసినాగా అది పైన కాటు నీది నువ్వు కాటు మీ పేరు మీ ఇద్దరు తాసమాస చేస్తారు ఏడా నేను పట్టుకొనే ఉన్నా అదేంది ఎక్కడ పోదు అది పైన కట్టుపో చెప్పా మీ పేరు రెండు కట్టాలి కట్టిపోయినా పోదాం దోనిపావులా కానొస్తుంది కానీ పైసలు కట్టి అదే నీ అమ్మ గిట్లేసినప్పుడు ఏ ఆటలాడుతున్నా ఇద్దరు నాకు మస్తు పని ఉంది బండ్లకు మొత్తం వేయాలి ఇక్కడ పెట్టిన బండ్లకు నన్ను ఏదో డౌన్ చేస్తున్నా చిన్న ఆయన లేడు అన్న ఈ బండి తాళం ఫస్ట్ మీరిద్దరు వారి ఫస్ట్ ఆడికి సార్ గారికి నేను తప్ప పోతా ఇంటికాడ పెద్దమ్మ వెయిట్ చేస్తుంది చేస్తుంది ఎందుకో మీరిద్దరు పంచాయతీ తర్వాత పెట్టుకోరు మావాడు కాదన్న మా పెద్ద సార్ ఏం ఆట ఆడుతురా తాసమాస 350 వేసిన 500 వేస్తే చెప్తున్నా బండి తాళం దండం పెడతా మళ్ళీ సార్ పెట్టే నాయగుడి ఏం పెట్టానా అదే నువ్వు నాటకాలు తెంగకరా అంటున్నావు మీ కొడుకే ఉన్నట్టుంది కాదన్న దండం పెడతాను కాడన్న కాదన్న దండం పెడతాను కాడన్న నా దగ్గర పైసలు దగ్గర అంటూ కాడు మావాడు మరి మీ పేరు అంటావు నువ్వేం గుద్ద తెంగుతారా అంటావు కాదన్న ఇంటికి పోయినాక నాయనతో ఇప్పిస్తా కానీ నాయన లేదు 350 450 నా దగ్గర మళ్ళీ సార్ పెడితే నేను ఎన్ని అయినా ఫైన్ కడతా కాదు ఎన్ని 350 రాసింది ఆయనే అంట అరే ఆయన నాకు తెలియదు సార్ ఈయన మీ పేరు అయినా కాదు నేను 350 రాసింది ఎట్ట కొట్టేయాలి మా సార్ గోవి అన్ని లెక్కలు రాసుకుంటాడు నాకు తెలియదు మరి ఈయన ఆయన మనకు తెలియదు అన్న ఈయన ఎవరు కట్టాలి ఆయన ఇష్టం నాకు తెలియదు పెద్ద ఆయన అంటారు నన్ను పైసలు నాకు వద్దే 350 రూపాయలు కట్టు ఇక్కడ 350 కనిపిస్తే చదువుకున్నావు ఏమన్నా మరి కట్టు అటు నువ్వు నీ బండి ఉందా మీ బండి ఉందా మళ్ళీ పన్ను చూసుకోపో ఇక మా డ్యూటీలు అన్ని సేవాకం చేస్తున్నాను ఎన్ని అయ్యి మరి ఈయన ఎవరు కట్టాలి నాకు తెలియదు మరి ఈయన ఎవరు కట్టాలి నాకు తెలియదు అట్లా గుంజుకుంటావు ఎంప్లాయీని సార్ మా పెట్టిన పైసలు పోతారు ఇద్దరు కలిసి పిఎస్ పోతారు అన్న ఆయన మాకు సంబంధం లేదు ఆయన ఓడు పైసలు కాడికి వచ్చినాక ఓడు అంటే నాకు 350 రూపాయలు పైన వేసిన సార్ మరి ఆయన ఎవరు కడతారు ఆయన నాకు తెలియదు కూరగాయలు తీసుకోండి సార్ కొన్ని కాబట్టి కొన్ని కాబట్టి నువ్వు బండి సార్ సార్ నువ్వు కడతావా ఈయన కడతారా ₹1 ఆయన తీసుకొస్తానే అన్న అది అంత బోకర్ సార్ నువ్వు ఆయన మరి మీ పేరు అయినా మీరిద్దరు నా మీద ఏం ఆట ఆడుతురా ఆయన దండం పెడితే కాదు ఇప్పుడు నా యాగం చేస్తారు సార్ ఎవరుగా ఏం పేరు ఆయన పేరు ఏం పేరో చెప్పు ఆయన ఆయన చెప్పండి నా పేరు ఆయన పేరు నువ్వు చెప్పు నాకు తెలియదు సార్ కొడుకు పేరు తెలియదు ఆయన నీకు నాకు అర్థం కాదు నాకు 200 వద్దు ఇక్కడ 350 రూపాయలు రాసిన నేను మా సార్ ఇప్పుడు నా జీతం లెక్కలు కట్ చేసుకుంటాడు దండం పెడితే సార్ కాకపోతే కొన్ని కూరగాయలు కాకపోతే కొన్ని కూరగాయలు మీరిద్దరు నవ్వుతురు ఎందుకు మీరిద్దరు కథలు పడుతురుగా పోతే తల తీసుకుంటా ఏ ఊరు ధోనిపాకులా ధోనిపావులా ఆయనకి ఏం కావాలి తమిళ కొడుకుని నాకు తమ్ముడు లేనే మీరిద్దరు బండి తీసుకో బండి తీసుకో
బండి తాళమే సార్ ఈ తాళమే సార్ నాకు పైసలు వద్దు బండి తాళం బండి ఈ తాళం నేను ఓవర్ పెట్టమన్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది కూరగాయలకు ఇబ్బంది పెడుతుంది ఓవర్ పెట్టమన్నారు తెలవక అన్న నేను తెలవకనే పెట్టుకున్నా మరి ఆయన ఓవర్ కట్టాలి మీ పేరైనా మీ కొడుకు అంటే పడతా సార్ ఇది తీసుకో నాకు పైసలు వద్దు పాస్ ఆర్ కార్డ్ కా నేను తీసుకో బండి తీసుకో నీ బండి ఇప్పుడు తాళం ఏది నాకు తెలియదు దీని తాళం ఏది సార్ పాత బండి సార్ మీ గాడికి సార్ మేము పోతాం సార్ సార్ ఈ తాళమే సార్ ఇప్పుడు ఆయన ఓవర్ చెప్పు ఆయన మాకు మా తెలియదు సార్ పెద్దయినా నువ్వు పెళ్ళైనా అంత నాటకాలు తెలుస్తుంది సార్ మా తెలియదు సార్ పెద్దయినా నువ్వు పెళ్ళైనా మీరిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు నేను ఇప్పుడు బండి గుంతుకపోయినా అంటే 600 రోజుల దాకా బండి ఇలానే ఉంటుంది నాకు పైసలు వద్దు ఇక్కడ 350 రూపాయలు అయినా 450 800 కట్టాలి అని కట్టు పోదాం ఇంటికి పోదాం బాణ పడుతుంది మళ్ళా అని కట్టు పోదాం ఇంటికి పోదాం బాణ పడుతుంది మళ్ళా మీరిద్దరు నవ్వుకుంటారు ఎందుకు నవ్వులేదు సార్ మాది అంతే మాది అనుభవం ఏదో నన్ను ఆగం చేయాలనిపిస్తుంది కొన్ని ఆయన కూరగాయలు పేరు ఏం పేరు ఆయన పేరు ఏం పేరు చెప్పు చెప్పు రాదే నీ పేరు ఎందుకు నేను ఏం చెప్పాలి నాకు? ఆయన పేరు జంగయ్య రాసుకో పేరు రాసుకో జంగయ్య రాసుకో జంగేనా ఏ నువ్వు పేరు కూడా వద్దని చెప్పినావు నాది యాద. జంగయ్య సార్ మీరిద్దరు ఏదో గయమ చేస్తారు బండి మా వాళ్ళకి ఫోన్ చేస్తారు నా పేరు చేరను ఆయన పేరు జంగయ్య సార్, ఇది చూసుకో. మరి మీరిద్దరు ఏమో నాటకాలు ఆయన చేస్తారు మావాడు కాదు సార్ సార్ నా పేరునా సార్ ఆయన మావాడు కాదు జర పైసలు లేవని అట్లా మావాడు కాదు అంటున్నా అంతే కానీ ఉట్టినే జోక్ చేస్తున్నాం మేము బండ్లు పట్టుకున్నాం పైసలు నీకైనా వేసుకో మాకేమో ఆడ వీడియో నడుస్తుంది అరే గో మీ ఎంప్లాయీలు ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకు మేము ప్రాంక్ కూడా చేస్తాం ఇక్కడ బండ్లు పెట్టొద్దు అడ్డగోని ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది బండ్లు పెట్టకు ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అక్కడ పెట్టుకో ప్రాంక్ వీడియోస్ అక్కడ హాయ్ చెప్పు చెయ్యు చెయ్యుపే వీడియోలో పైసలు ఏం